హాయ్ అందరికండి. సో ముఖ్యంగా అంటే ఈ మధ్య గమనిస్తుంది ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాస ఇబ్బందులతో వచ్చిన పిల్లలు మనం అయితే గమనిస్తున్నాం ఈ సీజన్లో. చాలా మటుకు కూడా పేరెంట్స్ వాళ్ళ యొక్క సొంత వైద్యం, సో దాంట్లో సొంత వైద్యం ఏంటి అంటే నెబులైజర్. సో ఈ నెబులైజర్ని మనకి ఎందుకు వాడుతున్నాము ఏంది అని తెలుసుకోకుండా ప్రతి కామన్ కోల్డ్కి కూడా మనం నెబులైజర్ని వాడడం వల్ల కొన్ని నష్టాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. సో దాంట్లో వేసే మందుల వల్ల నష్టం జరగవచ్చు. ఎట్ ద సేమ్ టైం దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల వచ్చే ఒక ఇన్ఫెక్షన్లు ఒకరు జరిగే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా మనము గమనించినట్టయితే ప్రతి ఒక్కళ్ళు అంటే మేము ఎవరితో మాట్లాడినా కానీ పేషెంట్స్ చాలామంది రూరల్ ఇక్కడ అంటే గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నెబులైజర్ పెట్టాము 3 రోజులు తగ్గలేదు, నెబులైజర్ పెట్టాము అయినా తగ్గట్లేదు, ఏం చేయాలి. సో ఏం పెట్టినాం అంటే వాళ్ళు అక్కడ మందులు ఆల్మోస్ట్ ఆస్తమాకు వాడే మందులను కూడా కామన్ కోల్డ్ కోసం వాడుతున్నారు కాబట్టి దీనివల్ల నష్టాలు ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో నెబులైజేషన్ని వాడేవాళ్ళు మామూలుగా మీ సొంత నెబులైజర్ ఉంటే, మీకు ఆస్తమా ఉంటే, ఒకవేళ మీకు డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటే ఆ డోస్ ఎంత మోతాదులో వేయాలనో అంతే మోతాదులో వేసేసి పిల్లలకి పెట్టే ప్రయత్నం చేయండి. అంతేగాని కామన్గా దాని కామన్ కోల్డ్ అంటే జలుబు కోసం కూడా దాన్ని వాడకండి. అట్లాగే బయట ఇప్పుడు ఇంట్లో లేదని చెప్పేసి బయట మనం మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర ఉన్న నెబులైజర్ తోటి మనం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఆ ఇన్ఫెక్షన్స్ ఒకరి ద్వారా అదే ప్రతి 10 మందికి అదే పెట్టడం వల్ల వాళ్ళ ఇన్ఫెక్షన్స్ వీళ్ళ ఇన్ఫెక్షన్స్ ఇంకోళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో దయచేసి మీరు నెబులైజేషన్ వాడే ముందర డెఫినెట్గా డాక్టర్ సలహా తీసుకునే వాడండి. థ్యాంక్ యూ.